ప్రపంచవ్యాప్తంగా పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల శ్రీవారి ఆలయానికి దేశవ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అమరావతి ప్రాంతమైన, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మించడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీనికి సంబంధించి 185 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం, అలాగే తిరుమలను తలపించేలాగే సర్వహంగులు, అంటే ఒక రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా అయితే ఉంటుందో కొండ మీద, ఎలా అయితే మొత్తం చుట్టుపక్కల ఆ ప్రాంగణాలు ఇవన్నీ ఎలా అయితే ఉంటాయి, యాజ్ ఇట్ ఈజ్ అలాగే మొత్తం ఆ తిరుమల శ్రీవారి ఆలయం ఎలాగైతే ఉందో సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్గా నిర్మించబోతున్నారట. అది కూడా అమరావతిలో ఇలవైకుంఠంలా విరాజిల్లే తిరుమల క్షేత్ర వైభవాన్ని అమరావతిలోనే దర్శింపజేసేలాగా రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుంకట్టింది. ఆలయం చుట్టూ భారీ ప్రాకారం, అలాగే ప్రధాన ముఖద్వారం వద్ద 7 అంతస్తులతో మహారాజు గోపురం, 3 దిక్కుల్లో 5 అంతస్తులతో గోపురాలు, మాడ వీధులు, పుష్కరిణితో పాటు స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాలతో అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దబోతోంది. రాజధాని నిర్మాణ పనుల్ని మొదలు పెడుతున్న ప్రభుత్వం సమాంతరంగా శ్రీవారి ఆలయాన్ని కూడా 185 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 14వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా వివరించారు దీనికి ఎలాగా ఏంటి అనేది. ఆయన ఆమోదముద్ర కూడా వేయడంతో మొత్తం అమలుకు రెడీ అయింది. రాజధానిలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించడం ఈ నెల 15వ తేదీని. అలాగే అమరావతి పునర్వైభవానికి ప్రభుత్వం నాంది కూడా పలికింది. ఏది ఏమైనా ఇప్పుడు అమరావతి ఇక రాదేమో అనుకున్న టైంలో అమరావతి రాజధాని నిర్మించడమే కాదు, అమరావతిలోని అద్భుతమైన శ్రీవారి ఆలయాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఒక రకంగా హిందుత్వాన్ని మేము కూడా పూర్తిగా, అంటే హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం ఒకవేళ ఎవరైనా చేసినా, జగన్మోహన్ రెడ్డి మీద లేదంటే వీళ్ళ చేసినా, ఇప్పుడు వీళ్ళ మీద చేసే ప్రయత్నం చేసినా, ఇంకా అలాంటి కుట్రలకైతే చెల్లిచేసినట్టే. ఒక పక్క సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం దేశం అంతా తిరుగుతున్న నేపథ్యంలో అమరావతిలోనే శ్రీవారి ఆలయం, అది కూడా సేమ్ తిరుమల పవిత్ర క్షేత్రం ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే నిర్మించడం అనేది నిజంగా ప్రజలకు, శ్రీవారి భక్తులకు ఒక వరం. అది త్వరగా పూర్తి కావాలని కోరుకుందాం.